అంకుల్ నమస్తే. అంకుల్ నమస్తే. ఏం పేరు? యాదవ్ రెడ్డి అన్నది. యాదవ్ రెడ్డి గారు. ఏం చేస్తుంటారు రెడ్డి గారు? ప్రైవేట్ జాబ్ చేస్తుంది. ప్రైవేట్ జాబ్. సో ఎక్కడ ఉంటారు మీరు? ఇక్కడ లోకల్ ఇక్కడ ఏరియా ఈ ఫోర్త్ ఫేజ్ కేబీహెచ్ ఫోర్త్ ఫేజ్. సార్ మరి ఇప్పుడు తెలంగాణలో పార్లమెంట్ ఎలక్షన్స్ హడావిడి మొదలవుతుంది. సో మీరు కూడా చూసిన ఇంకో 2 వారాల్లో ఎలక్షన్స్ ఉన్నాయి. సో మరి ఎట్లా ఉంది మరి మల్కాజ్గిరి పార్లమెంట్ నుండి బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ 3 అభ్యర్థులు ఉన్నారు. సో ఎవరికి ఎక్కువ ఛాన్స్ ఉంది ఇక్కడ? బీఆర్ఎస్ అంటే డమ్మీ అయిపోయింది ఇప్పుడు, దానికి ఏం ప్రాబ్లం ఏం లేదు. కాంగ్రెస్ అది ఎవరు కొత్త అమౌంట్ ఎవరు ముఖం గుర్తుపడ్డారు ఇక్కడ వచ్చేవాళ్ళ క్యాండిడేట్ ఎవరు గుర్తుపడ్డారు. ఈటల రాజేందర్ అయితే ఎన్నో సంవత్సరాలకి ఉద్యమ నాయకుడు కాబట్టి ఆయన ఎక్కువ ఛాన్స్, తెలంగాణ అందరు తెలిసిన కాబట్టి తెలంగాణలో ఆయనకు ఛాన్స్ ఎక్కువ ఛాన్స్ ఉంది. ఓకే. అంటే మరి అంటే వ్యక్తిపరంగా చూసుకున్నా కూడా కొందరు ఏమంటున్నారు అంటే నాన్ లోకల్ క్యాండిడేట్ ఇక్కడ సమస్యలపైన ఎక్కువ అవగాహన లేదు, గెలిచే ఛాన్స్ లేదని కొందరు అంటున్నారు. మరి మీరేమంటారు ఇక్కడ లోకల్? రేవంత్ రెడ్డి నాన్ లోకల్. రేవంత్ రెడ్డి మన మల్కాజ్గిరికి వచ్చి ఆయన ఇంతవరకు ఎక్కడ తిరగలే. ఆయన వాళ్ళు గెలిచింది కాబట్టి ఒకసారి ఎక్కడ ప్రయత్నం చేసినట్టు లేదు. ఇప్పుడు అంత తెలిసిన వాళ్ళు అందులో తెలిసిన 20 సంవత్సరాలకి వెళ్ళి ఉద్యమ నాయకుడు ఆయన తెలియకపోవడం ఏంది, మొత్తం స్టేట్ అవగాహన మొత్తం ఉంటుంది. ఆయన అయితే మంచి పనులు చేస్తాడని మా నమ్మకం. రాజకీయ అనుభవం ఉంది కాబట్టి మంచి పనులు చేస్తాడని నమ్మకం ఆయన. సో మరి సెంట్రల్లో చూసుకుంటే మోడీ గవర్నమెంట్ ఉంది, బీజేపీ రూలింగ్. సో మరి ఎట్లా అనిపిస్తుంది గత 10 సంవత్సరాలుగా చూసుకుంటే ఏమైనా మార్పు వచ్చిందా మరి దేశంలో? చాలా మార్పు వచ్చింది దేశంలో. మన దేశం చాలా అభివృద్ధి చెందింది. యువతకు మంచి అవకాశాలు ఉన్నాయి, జాబ్ అవకాశాలు. ఈ ఉచిత పథకాలని చెప్పి ప్రజలను మోసం చేస్తున్నారు పబ్లిక్ను. ఆ ఉచిత పథకాలను తీసేయాలి, మొత్తం తీసేసి యూత్ను పని చేసుకోవడానికి సోమరిపోతం తయారు చేయకుండా తయారు చేస్తుంది. సో మరి ఇక్కడ తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం 100 రోజుల పాలన పూర్తి అయిపోయింది, 6 గ్యారెంటీలు అమలు చేసినామని చెప్పేసి అంటున్నారు. సో మరి ఎట్లా అనిపిస్తుంది మీకు? ఏ గ్యారెంటీలు అమలు చేసిరండి? గ్యాస్ అమలు చేసిన గ్యాస్ వరకు ఇంతవరకు డబ్బులు రావట్లేదు. ఉచిత బస్సు ఒకటి ఫ్రీ పెట్టారు, మిగతా ఏం ఒక్కరు కూడా ఇంతవరకు అమలు చేయలేదు. ఇప్పుడు రైతు బంధు వరకు ఇంతవరకు ఇవ్వలేదు. ఇంకా 4 ఎకరాల వాళ్ళకి ఇచ్చారు, ఇంతవరకు ఎవరికి అన్ని డమ్మీ మొత్తం. అది అంత డమ్మీ. ఇప్పుడు కాంగ్రెస్ నుండి కూడా అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డి గారు ఉన్నారు. మరి వాళ్ళకి మన ఛాన్స్ ఉండదు గెలవడానికి? ఎందుకంటే ఛాన్స్ లేదండి. ఇప్పుడు ఏంటంటే ఈ సెంటర్ వచ్చే వరకు, ఎంపీ ఎలక్షన్లు వచ్చే వరకు సెంటర్లో ఎవరున్న గవర్నమెంట్ వాళ్ళకు ప్రిఫరెన్స్ ఇస్తారు. ఈ లోకల్ వాళ్ళు ఏం పని చేయలేరు. ఇప్పుడు గవర్నమెంట్ ఇక్కడ గవర్నమెంట్ సపరేట్, అక్కడ గవర్నమెంట్ సపరేట్ ఉంటే వాళ్ళు పని చేయడానికి ఈజీగా ఉంటుంది. మన గవర్నమెంట్ అక్కడ ఏ గవర్నమెంట్ అది చేస్తే బాగుంటుంది. సో మరి ఎంత మెజారిటీ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మరి ఈటల రాజేందర్ గారికి? ఇది మాత్రం లక్షలు వస్తాయి మెజారిటీ వాళ్ళకు. మిగతా వాళ్ళకు ఎవరు పార్టీ బీఆర్ఎస్ అయితే వాళ్ళకు ఎవరు 0 వాళ్ళకి. 17 స్థానాలలో తెలంగాణలో ఎన్ని రావచ్చు బీజేపీ? మ్యాక్సిమం 12 స్థానాల వరకు ఓపెన్ ఉంది, అది రావచ్చు. ఓకే అంకుల్, థ్యాంక్ యూ. సార్ హైదరాబాద్ వచ్చిన ఆశ్చర్యపడే అవసరం లేదు.